అమ్మాయిల కోసమే ఈ రీలు. అబ్బాయిలు ఎవరన్నా వింటున్నారంటే మీ మమ్మీకి కానీ, చెల్లికి గానీ ఎవ్వరికైనా యూజ్‌ఫుల్ గా ఉంటది. ఒక 1 మినిట్ ఓపికగా వినండి. సహజంగా వుమెన్ బాడీ ఎలా ఉంటది అనంటే మార్నింగ్ లెగ్గానే నేచురల్‌గా స్ట్రెస్ లెవెల్స్ అన్ని హైలో ఉంటది. ఎందుకు? బాడీ అనేది యాక్టివ్‌గా ఉంచనీకి. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆలోచిస్తే మీరు తప్పు పడ్డట్టన్నమాట. దీని మీద ఎక్కువ స్ట్రెస్ ఎలా ఎయ్యకుండా ఉండాలి అని ఆలోచించాలి. దానికి మీరేం చేయాలి? బాడీకి అనేది ఫ్యూయల్ ఇయ్యాలి. అంటే బ్రేక్‌ఫాస్ట్ అనేది కరెక్ట్‌గా తినాలి. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తారు. దానివల్ల ఏమవుద్ది? లో ఎనర్జీ, టైర్డ్‌నెస్, వీక్, ఇరిటేటెడ్. ఒక డే అంతా మీకు ఒక వింతగా చికాకుగా ఉంటది. లేకపోతే మీ రిలేషన్‌షిప్‌లో గొడవలు కూడా కావచ్చు. దానికి కూడా కారణం ఇదే అయ్యి ఉండొచ్చు. చెప్పలేం. కాబట్టి మీ బ్రేక్‌ఫాస్ట్ అనేది మంచిగా ఉండాలి. ఇండియన్ టిఫిన్స్ ఎలా ఉంటాయి అనంటే బజ్జీ, పునుగు, వడ, పూరి, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ దోస ఏదన్నా గానియండి కార్బ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి గానీ ప్రోటీన్ అసలు ఉండదు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మీరు పొద్దున్నే మైదా తింటే ఇంకా మీకు తెలుసు మైదా వల్ల ఎంత డ్యామేజ్ అవుద్దో. మరి ఏం తినాలి అనంటే కార్బ్స్, ప్రోటీన్ మంచిగా ఉండేవి తీసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా మీరు ఓట్ మీల్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు. ఇంకా మీరు కావాలనుకుంటే మీరు రీసెర్చ్ చేసుకొని తినండి. తింటే ఏమవుద్ది అనంటే మీకు మోర్ ఎనర్జీ ఉంటది, స్ట్రాంగర్ ఫీల్ ఉంటది, బెటర్ ఫోకస్, రికవరీ ఉంటది. మీ బాడీ అనేది మంచిగా రియాక్ట్ అవుతది. నేను చెప్పింది మీకేమన్నా డౌట్‌గా ఉన్నా నేను ఏదో టైమ్ పాస్‌కి చెప్తున్నాను అనిపించినా ఒక 15 డేస్ తినండి. ఒక 15 డేస్ తినకండి. మీకే డిఫరెన్స్ తెలుస్తది. నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి.